ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఈ పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినిది పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినిది పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవనయాత్రకు విజయమునిచ్చితివి. పరమరాజ్యముల నిలుపుట కొరకు అభిషేకించితివి. పావన నానా అడుగులు జాడక స్థిరపరచినావు. నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా. నీవే కృపాధారము ప్రియక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము ప్రియక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా.
సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్యముకై నన్ను నిలిపితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శీలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతము నీకేనయా. నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతము నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతము నీకేనయా. 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 తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ నామాన్ని మహిమపరుస్తున్నాము. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. తండ్రి నీకు వందనం. సర్వశక్తిమంతుడు అయిన దేవ, ఆశ్చర్యకర ఆలోచనకర్త అయిన దేవ నీకు వందనం. నువ్వు కృప చూపించుటలో నమ్మదగిన దేవుడు తండ్రి. మా కృప మీరు మీ యొక్క కృప చూపడాన్ని బట్టి ప్రభావం, మీ కృపను బట్టి మేము ఆధారపడి ఉన్నాము తండ్రి. నీకు వందనం. నీ కృప వలన మేము బ్రతుకుతున్నాము తండ్రి. దేవానికి స్తోత్రంగా చెల్లిస్తున్నాము తండ్రి. అన్నింటికీ మూలమైన నీ కృపను బట్టి మేము ఆనందిస్తున్నాము తండ్రి. మీరే మా కృప ఆధారము తండ్రి. కృప చూపట్లో ప్రభా నీ వంటి దేవుడు ఎవరు లేరు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవానికి వందన. మీ ఎదుకొచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాతో కలిసి స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో నూతన కార్యాలు, నూతన అద్భుతాలు జరిగించమని, విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అక్కర ప్రతి అవసరత యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. లేమి నుండి విడిపించండి, కరువులో నుండి వారిని విడిపించి పోషించి సంరక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అత్యంత ప్రేమా స్వరూపి ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ
ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నిరతమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. నిరతమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. మా జీవితాలు చేసిన ప్రతి విధమైన మేలులను ఆశ్చర్య కార్యములన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. వెలపెట్టి మీరు మమ్మల్ని కొన్నారు, వేల ఇచ్చి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకునే విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. మాతో కలిసి ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి అక్కర్లు అవసరతలు యేసు నామంలో తీర్చబడిగా కానీ ప్రార్థిస్తున్నాం. వారిని పోషించండి, సంరక్షించండి. చక్కని ఆరోగ్యంతో నింపమని, క్షేమంతో నింపమని, బలమును, నెమ్మదిని, ఆయురారోగ్యమును, ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. మేమందరం తిరిగి మరొక దినాన్ని కలుసుకునే కృపను మా అందరికీ కూడా దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషేక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. దేవుని వాక్యం చెప్తుంది. మొన్న మధ్యలో చెప్పాను కదా, ఏలి తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోవడాన్ని బట్టి తన పిల్లలు దేవుని నిబంధనను, దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను తృణీకరిస్తూ అండి
అవమానపరుస్తూ దుష్కార్యాలు చేస్తూ జీవించినప్పుడు ఏలి కుటుంబం మీదకి నిత్యమైన శిక్ష తెప్పించుకున్నట్లుగా మనం చూసాం. ఆ గెహాజీ దురాశకు పోయి దేవుని యొక్క ఉగ్రతకి తన కుటుంబం మీదకి నిత్యము ఉండేటువంటి అంటి ఉండేటువంటి కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. ఇక్కడ చదువుతున్నాం ఇదే సందర్భంలో ఏలీతో దేవుడు చెప్తున్నాడు, నేను ఒక నమ్మకమైన యాజకుణ్ణి నేను నియమిస్తాను, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. ఎవరి నమ్మకమైన యాజకుడు ఈరోజు చూద్దామా? ఒకసారి సంఖ్యాకాండానికి వెళదాం. సంఖ్యాకాండం 25 అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపెయోరోముతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఐగుప్తులోంచి దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చారు. మనకు తెలుసు, బైబిల్ చెప్తా ఉంది షిత్తీములో దిగరంట. షిత్తీము అనగా ఆ హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే తుమ్మ చెట్లు అని అర్థం అన్నమాట. తుమ్మ చెట్లలో దిగారు, ముళ్ళ తుప్పల్లో దిగారు. కాబట్టి వాళ్ళ జీవితం కూడా ముళ్ళ తుప్పలాగా అయిపోయి మోయాబు రాండ్రతో ఏమండి వ్యభిచారం చేస్తూ వాళ్ళ దేవత బయలుదేవతకి పూజలు చేస్తూ నమస్కరిస్తూ అక్కడ భోజనాలు చేస్తూ దేవునికి విసుగు పుట్టించినట్లుగా, దేవునికి కోపం పుట్టించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఏంటంటే మోయాబు రాండ్రతో దేవుడు ఏమని చెప్పాడు వీళ్ళకి? నిర్గమకాండం చదవండి ఒకసారి. నిర్గమకాండం 34 అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలేదు. యారే అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలిద్రవ్యములను తినకుండా చూచుకును. దేవుడు వీళ్ళ బయలుదేరినప్పుడే చెప్పాడండి, ఆజ్ఞాపించాడు. మీరు వెళుతున్నటువంటి దేశంలో జాగ్రత్తగా ఉండండి, వారితో నిబంధన చేసుకోవద్దు. వారి దేవతలకు మిమ్మల్ని పూజ చేసేటట్లుగా వారు తమ పండుగలకి ఆహ్వానిస్తారు, వారు భోంచేయమని చెప్తారు మిమ్మల్ని. వాళ్ళతో నిబంధన చేయొద్దు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దు. వాళ్ళ పిల్లలకు మీ పిల్లలు, మీ పిల్లలకు వాళ్ళ పిల్లల్ని ఇవ్వద్దు, అది మీకు ఉరి అవుతుంది అని చెప్పాడు ఆల్రెడీ. అయినా వింటలేదంటారు. షిత్తీములో దిగారంట. మోయాబు రాండ్రు చూశారు, వీళ్ళు చాలా దినాలు ఉన్నారా. కాబట్టి ఆ స్త్రీలతో వ్యభిచారం చేయడం, ఆ స్త్రీలు తమ దేవతల దగ్గరికి ఆహ్వానించినప్పుడు భోజనానికి వెళ్ళి నమస్కారం చేయటం, భోంచేయటం ఎంత భయంకరం. దేవుని యొక్క ఆజ్ఞాపించింది వాడు చేయకుండా ఉండటాన్ని బట్టి ఇప్పుడు ఈ మోయాబు రాండ్రు వాళ్ళకు ఉరిగా తయారై మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. మన 25వ అధ్యాయం కదా 6వ వచనం, 25:6 సంఖ్యాకాండం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నందను ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరి యొక్క ఒక మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చింది. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజంలో నుండి లేచి ఈటి చేత పట్టుకుని కడప చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా గుచ్చి దూసుకొని పోవునట్లు పొడిచే. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు విడిచిపోయింది. అదే అధ్యాయం 4వ వచనంలో బైబిల్ ఏం చెప్తుంది? మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఈ ఇశ్రాయేలు పెద్దలందరినీ కూడా
తీసుకుని వెళ్ళి సూర్యునికి ఎదురుగా వాళ్ళను ఉరి తీయించు. ఎందుకంటే ఈ మోయాబు రాండతో పాపం చేసే వాళ్ళలో ఈ పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉరితి, అప్పుడు నా కోపాగ్ని చల్లారుతుందని దేవుడు అంటా ఉంటే ఈ లోపల ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారట. తమ తమ గుడారాల దగ్గర ఉండి ఏడుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఈ లోపల ఒకడు జిమ్రీ అనేటువంటి ఒకడు ఏం చేస్తాడంట, మిద్యాను స్త్రీని ఆ ప్రజల ఎదురు ఉండగా తీసుకుని వెళతా ఉన్నాడు. ఆ సమాజం ఎదురు ఉండగా తన ఇంటికి తీసుకువెళతా ఉన్నాడు. ఎంత భయంకరం! ఆల్రెడీ దేవుడు చెప్పాడు, శిక్ష వచ్చింది వాడికి. ఉరితి మన్నాడు, సూర్యునికి ఎదురుగా వీడందరూ కూడా ఉరితి, నా కోపాగ్ని నుంచి నేను మళ్ళుకుంటాను అని చెప్తా ఉంటే ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చి తన గుడారాలకు వెళితే బైబిల్ చెప్తా ఉంది, అహరోను మనమడును ఎలియాజరు కుమారుడనైనటువంటి ఫినెహసు సమాజము నుండి లేచి ఈరోజు సంగమా నువ్వు నేను లేవాలి. ఈ భయంకరమైన పాపం, ఈ భయంకరమైన వ్యభిచారం, ఈ భయంకరమైన చెడుతనం, ఈ భయంకరమైన దుర్మార్గం, అవినీతి, అన్యాయం కలిగినటువంటి ఈ చెడ్డ సమాజములోంచి నువ్వు నేను లేవాలి. దేవుడు కోరుతా ఉన్నాడు. ఫినెహసు వలె లేద్దాం. ఎంతకాలం ఈ చెడిపోయిన సమాజంలో ఉండి దేవునికి విరోధంగా, దేవుని యొక్క కోపాగ్నికి మనమందరం గురవుదాం? లేద్దాం. ఫినెహసు లేచి బైబిల్ చెప్తా ఉంది, ఈటెను చేత పట్టుకుని వెళ్ళి ఆ పడకటింటికి వెళ్ళి ఏంటండి ఇద్దరిని కూడా పొడి చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఫినెహసు ఓర్చుకోలేకపోయాడు. చదువుదాం ఆ మాట అన్నాడు దేవుడు 11వ వచనం, 25:11. వారి మధ్య నేను వరవలేని దానిని తాను వరవలేకపోవడం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపను మళ్లించను గనుక నేను వరవలేక నుండి ఇశ్రాయేలు నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకును కలిగిండును. ఏలయనగా అతడు దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు అంటున్నాడు ఫినెహసు వెళ్ళి పరిష్కారం చేశాడు, ప్రాయశ్చిత్తం చేసినట్లుగా బైబిల్ చెప్తాం. దేవుని కోపాన్ని మళ్లించినట్లుగా బైబిల్ చెప్తాం. అవును సంగమా, నీవు నేను లేద్దాం. ఈ భయంకరమైనటువంటి ఈ చెడుతనం, అన్యాయం, అక్రమం కలిగినటువంటి ఈ సమాజంలోంచి మనం లేచి ఫినెహసు వలె ఈటెను చేత పట్టుకుందాం, ఖడ్గాన్ని ధరిందాం. పోయిన వారం చెప్పాను కదా, అవును దేవుడు అంటున్నాడు గిద్యోనుతోటి, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం నువ్వు ధరించి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించమన్నప్పుడు ఏమండి గొప్ప విజయం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి వాక్యం చెప్తా ఉన్నాం. ఫినెహసు ఆ సమాజంలోంచి లేచాడు. ఆ ఏడుస్తున్న సమాజం, ఆ అపవిత్రమైపోయిన సమాజంలోంచి లేచి ఈటి చేత పట్టుకుని ఏమండి వారవలేకపోయాడు. దేవుడు ఏదైతే ఓర్చుకోలేడో తను కూడా ఓర్చుకోలేకపోయాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమైందంటే జెలస్ అంటే రోషం కలిగిన దేవుడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన నామం రోషం కలిగిన నామం. ఆయన పిల్లలమైన మనం కూడా రోషంగా ఉండొద్దండి, జీవి కలిగి ఉండొద్దు మనము. ఫినెహసు ఏమండి రోషం కలిగిన వాడు, వార్వలేని వాడని దేవుడే చెప్తున్నాడు. నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోయాడు. అవును, చెడుతనాన్ని మనం వారవద్దు, అపవిత్రతను వారవద్దు, విగ్రహారాధన వారవద్దు, అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాన్ని ఓర్చుకోవద్దు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. నీవు నేను రోషంగా ఉండాలి, ఆయన కొరకు జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు లేస్తావా అని సమాజంలోంచి ఈటి చేత పట్టుకుంటావా? ప్రాయశ్చిత్తం చేస్తావా? పాపానికి, చెడుతనానికి, అన్యాయానికి, అక్రమానికి ప్రాయశ్చిత్తం చేసేవారుగా ఉందామా? అంతేకాదు దేవుడు అంటున్నాడు నా కోపమును మళ్లించేను. దేవుని కోపమును మళ్లించిన ఎంతమంది ఉన్నారండి ఈరోజు? దేవుని కోపమును మళ్లించే వారిగా నువ్వు నేను లేవాలి. యవనస్తులారా, ఫినెహసు వలె లే, రోషం కలిగి ఉండు, దేవుని కోపాన్ని మళ్లించే వ్యక్తిగా ఉండు. అంతేకాదు అన్నాడు తన దేవుని యెహోవా యెడల ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్పింది దేవుని యొక్క వాక్యం. తన దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఉన్నారా ఈరోజు రోషం కలిగిన వారు,
ఆసక్తి కలిగిన వారు, దేవుని కోపాన్ని మళ్లించేవారు ఏమైనా కనబడుతున్నారు సమాజంలో, సంఘాల్లో? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? అపవిత్రమైన సమాజంలో ఉన్నాడు, కానీ ఓర్చుకోలేకపోయాడు. పవిత్రంగా జీవిస్తున్నాడు, తన దేవుడు రోషం కలిగిన వాడు, నేను కూడా రోషం కలిగి బతుకుతానని చెప్పి లేచి ఒక్క దెబ్బతోటి ప్రాయశ్చిత్తం చేసినట్లుగా, పరిష్కారం చేసినట్లుగా. అంతేకాదు ఆ తెగులు ఆగెను అని చెప్పింది. ఎంతమంది? అప్పటికే 24,000 మంది చనిపోయారండి. 24,000 మంది చనిపోయారు ఆ తెగులు చేత. తెగులు ఆపే వ్యక్తిగా ఉన్నాడు ఫినెహాసు. దేవుని కోపాన్ని మళ్లించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని విషయంలో రోషం కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారా ఈరోజు సంఘంలో? దేవుడు అంటే ఆసక్తి లేదు, దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు, దేవుని పరిచర్య పట్టింపే లేదు ఈనాడు. ఫినెహాసు లాగా లేద్దామా? నీ దేవుని విషయంలో రోషం కలిగి ఉండు, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండు. నెహెమ్యా గ్రంథంలో బైబిల్ చెప్తా ఉంది, జబ్బయి కుమారుడు అనేటువంటి బాబుకు ఆసక్తితో మరి ఒక భాగాన్ని బాగు చేశాడు. ప్రాకారాలు కడుతూ ఉన్నప్పుడు ఈ బాబుకు అనేటువంటి ఆయన ఏమండి ఆసక్తితో ప్రాకారాన్ని బాగు చేసినట్లు మరి ఒక భాగాన్ని. ఉన్నారా ఈనాడు ఆసక్తి కలిగిన వాడు? అసలు వాడికి జ్ఞానం ఉందండి. సంఖ్యాకాండం 22 అధ్యాయం 1వ వచనం చూస్తే బాలాకు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని శపించటానికి బిలామును పిలుచుకొచ్చాడు. ఏమండి, మమ్మల్ని శపించటానికి పిలిచినటువంటి ఏమండి శాపాన్ని ప్రకటిస్తున్నటువంటి వారితో ఎలా సంబంధం పెట్టుకుంటారండి వీళ్ళు? వాళ్ళతో ఎలా కలుస్తావు నువ్వు? నీకు విరోధంగా నిన్ను శపించటానికి, నీ దేవుని దూషించటానికి సిద్ధపడినటువంటి వాళ్ళతో వీళ్ళు సంబంధం పెట్టుకునేది, వాళ్ళతో కలిసిపోయింది. దేవుడు అందుకే మోషేతో అంటున్నాడు, ఉరితీ వీళ్ళందరినీ. ఎంత కోపం దేవునికి, ఎంత ఉగ్రత! ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఎంత అసహనం ప్రదర్శిస్తున్నాడు. దేవుడన్న ఆసక్తి లేదు, దేవుని పని అన్న ఆసక్తి లేదు, పాపం అంటే అసలు పట్టింపే లేదు. ఫినెహాసు వలె ప్రాయశ్చిత్తం చేసేవారుగా ఉందాం. ఆసక్తిగా ఉండు దేవుని విషయాల్లో. అందుకే దేవుని స్తోత్రం, ఈ వ్యక్తి లేవడాన్ని బట్టి ఏమండి దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, అతనితో నేను సమాధాన నిబంధన చేయబోతున్నాను. ఇది నిత్యమైన యాజక నిబంధన. ఏది పోగొట్టుకున్నాడు నిత్యమైన యాజక నిబంధనను. తన చెడుతనాన్ని బట్టి తన పిల్లల విషయంలో పట్టింపు లేకుండా, అడ్డగించకుండా, రోషం లేకుండా, దేవుని మందిరం పట్ల ఆసక్తి లేకుండా ఉండటాన్ని బట్టి ఏమంటే ఏలి యాజకత్వాన్ని కోల్పోయాడు. కానీ ఫినెహాసుతో దేవుడు అంటున్నాడు, నేను సమాధాన నిబంధన చేస్తున్నాను. అంతేకాదు, ఇది నిత్యమైన యాజక నిబంధన. నిత్యమైన యాజక నిబంధన. వాళ్ళ తరతరాలు. హల్లెలూయా. నిన్ను బట్టి సంగమా, తల్లిదండ్రులారా, నిన్ను బట్టి నీ పిల్లల మీదకి ఆశీర్వాదం, నీ తరాలు దీవించబడతాయి. నీ మూలంగా నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ ఆసక్తిని, నువ్వు దేవుని విషయంలో రోషం కలిగి ఉండటాన్ని బట్టి నీ తరతరాలు దీవించబడతాయి. నిత్యమైన నిబంధన నీతో, నీ పిల్లలతో చేయబోతున్నాడు దేవుడు. చూపిస్తావా దేవుని విషయంలో ఆసక్తి? రోషం కలిగి ఉంటావా? దేవుని కోసం నిలబడతావా? 1 రాజుల గ్రంథం 19 అధ్యాయం 14వ వచనంలో అంటాడు ఏలియా, ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలీయులు నీ నిబంధనను మీరి త్రోసివేసి, నీ బలిపీఠాలు పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గముతో హతం చేశారు. నేనొక్కడినే మహారోషం కలిగి ఉన్నాను. ఏం మనిషి ఏంటంట? నీ కోసం, తన దేవుడైన యెహోవా కోసం మహారోషం కలిగి ఉన్నాడంటే ఏలియా. ఉన్నారా ఈరోజు సంఘంలో రోషం కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు ఉన్నారా? దావీదు అంటాడు కదండి 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఏంటంటండి? దేవుని మందిరాన్ని గురించి, దేవుని ఇంటిని గురించి ఆసక్తి అంట దావీదుని భక్షిస్తుంది, తినేస్తుంది నన్ను అంటున్నాడు. ఉందా నీకు ఆసక్తి? దేవుని మందిరం పట్ల, దేవుని పరిచయం పట్ల శ్రద్ధ ఉందా నీకు?
నీ దేవుడంటే రోషం కలిగి బ్రతుకుతున్నావా, పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నేను నడుచుకుంటాను అని తీర్మానం ఉందా? ఫీనెహాసు తీసుకున్న నిర్ణయం, ఫీనెహాసు చేసిన ఈ పరిష్కారం ద్వారా దేవుడు గొప్ప యాజక నిబంధన, నిత్యమైన యాజక నిబంధన తన తరాలకు చేస్తా ఉన్నాడు. అహరోను నుంచి పోయిన వారం చెప్పాను ఏమండి, నాదాబు అబీహులు ఇద్దరు చనిపోయారు అన్యాగ్ని ద్వారా. ఎలియాజరు ఏతామారు సంతానం పోగొట్టుకుంది. ఆ వంశం అంతా పాడైపోయింది. ఎలియాజరు ద్వారా, ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనెహాసు ద్వారా దేవుడు మరలా ఒక గొప్ప నిత్య నిబంధన చేస్తా ఉన్నాడు. చదువుతాం దేవుని యొక్క వాక్యం నుంచి, మీకు ఇంకా అర్థమవడం కోసం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, ప్రవక్త అయిన నాతానును, షిమీయును, యేయిమును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనపిండి. సాదోక్ అనేటువంటి ఆయన అంటండి, బైబిల్ చెప్తా ఉంది, దావీదు కాలంలో ఈ సాదోక్ అనే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను, అబ్యాతారు సాదోకులు ఇద్దరు కూడా దావీదు యొక్క రాజ్యంలో ప్రధాన యాజకులుగా పనిచేశారు. ఈ అబ్యాతారు అదోనియా పక్షం వహించాడు. దావీదును వదిలిపెట్టేసి దావీదు యొక్క కుమారుడైన తిరుగుబాటు చేసినటువంటి అదోనియా పక్షంగా వహించడాన్ని బట్టి తర్వాత మనం చూస్తాం, సొలొమోను అతన్ని తీసేసినట్లుగా, యాజకత్వం నుంచి తీసినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే బైబిల్ చెప్తుంది, సాదోక్ అంటండి దావీదుని విడిచిపెట్టలేదంట. నమ్మకమైన యాజకుడు ఇదే. ఇందాక సమూయేలు గ్రంథంలో మనం చదివాం, నా కొరకు ఒక నమ్మకమైన యాజకుడిని నేను నియమించుకుంటాను, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు అని ఆ ఏలీతో చెప్పాడే. ఆ నమ్మకమైన యాజకుడు ఈ సాదోకు. తన రాజు పట్ల, ఏమంటే దావీదు పట్ల నమ్మకంగా ఉన్నాడు. చదవండి ఒకసారి, మీకు ఇంకా అర్థమయ్యేటట్లు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. ఇది సాదోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా విడిచిపోయినట్లే నన్ను విడిచిపోలేదు. దేవుడు అంటున్నాడండి, ఎవరి సాదోకు, ఎవరి వీళ్ళ ఈ లేవీలంటే అహరోను ద్వారా ఎలియాజరు ద్వారా ఫీనెహాసు. ఆ ఫీనెహాసు సంతానం నుండి వచ్చిన వాడే ఈ సాదోకు. ఇశ్రాయేలీలంట దేవుని వదిలిపెట్టేశారంట, ఈ లేవీయులు కూడా విడిచిపెళ్ళిపోయారంట. కానీ ఫీనెహాసు సంతానం దేవుని వదిలిపెట్టలేదంట. ఈ సాదోకు సంతానం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనను హత్తుకొని జీవించారంట. అనగా దావీదు తమ రాజును విడిచిపెట్టలేదు, వాళ్ళు తమ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి నిత్య నిబంధన చేస్తున్నాడు ఈ యాజకులతో. 44వ అధ్యాయం చదువుదాం, ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. యెహెజ్కేలు గ్రంథం 44, 15, 16 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు లేవీయులైన వారే నా సన్నిధిలో నిలబడతారు, నాకు అర్పిస్తారు. వాళ్ళు వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. పరిచయం చేయడానికి వారే నా బల్ల దగ్గరకు వస్తారు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడుతారు. ఏంటంటే సాదోకు వంశం అనగా ఫీనెహాసు సంతానం. ఏం ఏర్పరచబడిన వంశం అండి. ఫీనెహాసు రోషం కలిగి ఉన్నాడు, తన పిల్లలకు కూడా అదే రోషం నేర్పాడు, అదే ఆసక్తి, అదే నమ్మకత్వం, అదే దేవునికి అనుకూలంగా అంటున్నాడు కదా, నా యోచనను బట్టి నాకు అనుకూలమైన యాజకత్వం చేస్తారు వాళ్ళు, నేను అప్పగించిన దాన్ని కాపాడుతారు వాళ్ళు, నమ్మకస్తులు వాళ్ళు.
నమ్మకమైన యాజకుడిని నేను నియమిస్తాను, తన సంతానం నాకు నిత్యము యాజకులుగా ఉంటారని చెప్పి వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు దేవుడు. ఆ నిబంధనను నిలబెట్టుకుంటాం. ఈరోజు నీ నిబంధన ఏమండి? మనం తీసుకున్న నిర్ణయం, మనం చేసిన తీర్మానం, మనం చేసిన నిబంధన ఏమైపోయింది నీది ఈరోజు? అంతవరకు దేవుని కోసం బ్రతుకుతానని, రోషం కలిగి ఉంటానని, ఆసక్తిగా ఉంటానని చేశామే. ఏది మన నిబంధన? మధ్యలోనే కొట్టివేయబడ్డారు. కానీ సాధువుకు సంతానం అంటండి, వాళ్ళు నమ్మకమైన వారని బైబిల్ చెప్తారు. వాళ్ళు కాపాడుతారు. నన్ను విడిచిపెట్టలేదు వాడు, రాజుని విడిచిపెట్టలేదు వాడు. సాధువుకు సంతానం ఏమండి? తమ దేవుణ్ణి విసర్జించలేదు. ఏలి ఏలి కొడుకులు యెహోవాను విసర్జించారు, యెహోవాను విసర్జించారు. అందుకే పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వైనా తిరిగి వస్తావు మరలా. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఫినెహసు వలె లేద్దాం, ఫినెహసు వలె రోషం కలిగి ఉందాం, ఫినెహసు వలె ఆసక్తి కలిగి ఉందాం, ఫినెహసు వలె దేవుని కోపాన్ని మళ్లించేవారిగా ఉందాం, సాధువుకు వలె నమ్మకత్వం కలిగి ఉందాం, దేవునికి అనుకూలంగా జీవిందాం, దేవుని యోచనను బట్టి మనం ఆయన సాక్షులుగా జీవిందాం అన్నాడు. నా మందిరములో నాకు అర్పించడానికి నా బల్ల యొద్దకు వచ్చేది వాళ్ళకే అవకాశం ఇస్తాను నేను. ఎందుకు తెలుసా? ఫినెహసును బట్టి. నిన్ను బట్టి నీ పిల్లలు, నీ మనమలు ఏమండి దీవించబడుతున్నారా? ఆశీర్వదించబడుతున్నారా? 1000 తరాలు నన్ను ప్రేమించు వారి 1000 తరాల వరకు నేను దీవిస్తానన్నాడు. వాగ్దానం చేస్తాను. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే దేవుని విషయంలో, నువ్వు రోషంగా దేవుని కోసం జీవిస్తున్నట్లయితే తప్పకుండా మన సంతానాన్ని, మన మనమల్ని ఫినెహసు యాజకత్వం అండి, నిత్య యాజకత్వం ఎంతవరకు వెళ్ళిందో తెలుసండి ఆ యాజకత్వం. చదవండి, దేవుని యొక్క వాక్యం చదువుదాం. జకరియా గ్రంథంలో 3వ అధ్యాయం, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరం మీద అధికారివై ఉన్నావు, నా ఆవరణములను కాపాడువాడవలదు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి వ్రాయబడుతున్న మాటలు ఇవి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చదివితే అర్థమైతే జాగ్రత్తగా వినండి. ఏంటంట? యెహోషువతో దేవుడు అంటున్నాడు, నా మందిరాన్ని కాపాడువాడుగా, నా సన్నిధిని నిలుచు ఉండేవాడుగా నిత్యము నీకు అటువంటి భాగ్యం ఇస్తాను నేను. నువ్వు కాపాడినట్లయితే, భద్రంగా కాపాడినట్లయితే. అవును, దేవుడు నీకు అప్పగించిన రక్షణ, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఏమండి ఆ రక్షణను పోగొట్టుకుంటున్నావా? కాపాడుతూ ఉన్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసం, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యం ఏమండి ఏమైతుంది? కాపాడుకుంటున్నామా? దేవుడు నీకు ఇచ్చిన అపవిత్రత, పరిశుద్ధత, ఆయన రక్తం చేత కడగబడ్డాం, మనం విమోచించబడ్డాం. కాపాడుకుంటున్నావా? నీ శీలాన్ని, నీ క్యారెక్టర్ను, నీ గుణాన్ని, నీ పవిత్రతను, లేదా ఈ మోయాబీయులతో అపవిత్రులైపోయినటువంటి ఇశ్రాయేలీయులాగా నాశనం అయిపోతాం. బైబిల్ చెప్తుంది. యెహోషువ ఎవరో తెలుసండి? మొదటి దినవృత్తాంతంలో ఒక మాట చదువుదాం. మొదటి దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 50వ వచనం నుండి చదువుదాం. ఎలియాజరు అని ఒకడు ఉండేను, ఇతని కుమారుడు ఫినెహాసు, అబీషువ కుమారుడు బుక్కి కుమారుడు ఉజ్జీ కుమారుడు జరహియా కుమారుడు మేరామోతు కుమారుడు అమరియా కుమారుడు అహీటూబు కుమారుడు సాదోకు కుమారుడు అహీమస్సై. 12వ వచనం కూడా చదువుదాం. అదే 6వ అధ్యాయం 12వ వచనం. అహీటూబు సాదోకుని కనెను, సాదోకు షల్లూముని కనెను, షల్లూము యుకియాను కనెను, యుకియా అజరియాను కనెను, అజరియా షరాయాను కనెను, షరాయా
యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యోధా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు యెహోజాదాకు చెరపోయేది. ఇక్కడ ఈ జాగ్రత్త మీరు ఇంటికాడ చదవండి. మొదటి దినవృత్తాంతంలో 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఈ వంశగడంతా మనకు కనబడుతుంది. బైబిల్ చెప్తుంది సాదోకు నుంచి వచ్చిన వాడు యెహోజాదాకు. ఈ యెహోజాదాకు కాలంలో ఏమైందంటే బబులోను దేశానికి వెళ్ళు చెరపట్టబడ్డారట. ఆ బబులోను దేశంలో పుట్టిన వాడే యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ, యెహోజాదాకు కుమారుడు. ఏమండి వంశవాడు చూడండి, ఫినెహాసు నుండి ఆ వంశం ఆ తరాలు దీవించబడుతూనే ఉన్నాయి. నమ్మదగిన వారు, కాపాడువారు, ఆసక్తి కలిగిన వారు, రోషం కలిగిన వారు తమ దేవుని విషయంలో. ఏది నీ నమ్మకత్వం? ఏది నీ ఆసక్తి దేవుని విషయంలో? వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారు? తరతరాలుగా దీవించబడుతున్నారండి వాళ్ళు. ఏది నీ దీవెన? నీ పిల్లల మీద ఉందా? నీ మనమల మీద ఉందా నీ ఆశీర్వాదం? అంతేకాదు ఈ యెహోషువతో అంటాడు దేవుడు, ఏమంటాడు? నిత్యము నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఇస్తాను. ఏమండి ఫినెహాసుతో చేశాడు దేవుడు, సాదోకుతో నిబంధన చేశాడు, యెహోషువతో కూడా చెప్తున్నాడు. చెరలో ఉన్నా కూడా ఏమండి ఆ యాజకత్వం పోలేదు, కాపాడుకుంటున్నాడు. నమ్మకమైన వారు ఈరోజు సంగన నమ్మకత్వం లేదు మన జీవితంలో, రోషం లేదు మన జీవితంలో, ఆసక్తి లేదు దేవుని విషయంలో, దేవుని కోపాన్ని మళ్లించేవారుగా లేవు మనం. లేద్దాం మనం ఈరోజు ఫినెహాసును బట్టి మన సమాజం నుంచి లేచి ప్రాయశ్చిత్తం చేద్దాం. అంతేకాదండి, ఫినెహాసుకి తన ప్రజలన్నా ప్రేమ. అందుకే తెగులు నాశనం చేస్తామంటే ఓర్చుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. అడ్డుపడి ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేసి 24,000 ఆపేశాడు. లేకపోతే ఇంకా 1,000 మంది చనిపోయేవారండి. ఈరోజు మనం కూడా లేవాలి. మన భారతదేశంలో ఉన్న విగ్రహారాధన, మన భారతదేశంలో ఉన్న అన్యాయం, అక్రమం, అవినీతి, ఈ భయంకరమైన వ్యభిచారం, త్రాగుడు, చెడు అలవాట్లతోటి నాశనమైపోతుంది మన దేశం. మళ్లించేవారుగా ఉందాం, దేవుని కోపము మళ్లించేవారుగా. 1,000 మంది చనిపోకముందే నువ్వు నేను లేద్దాం, ఖడ్గం చేయబోనుదాం, ఈటి చేతబడదాం, పరిష్కారం చేద్దాం, ప్రాయశ్చిత్తం చేద్దాం, దేవుని కోపాన్ని మళ్లించేవారుగా ఉందాం. ఎప్పుడైతే వీళ్ళు నమ్మకంగా యాజకత్వం చేస్తున్నారో, కాబట్టి నా సన్నిధిలో నిలిచే భాగ్యం మీకే ఇస్తాను, నా బల యుద్ధ పని చేయడానికి మీకే అవకాశం. సాదోకు సంతతికి, ఈ సాదోకు ఫినెహాసు నుంచి వచ్చిన వారు ఎంత గొప్ప భాగ్యం. ఏలీ పోగొట్టుకున్నాడు, సాదోకు ఫినెహాసు సంపాదించుకున్నాడు. హగ్గయి గ్రంథంలో ఒక మాట వెళ్దాం. హగ్గయి 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. హగ్గయి. యోధా దేశపు అధికారియగు షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు యెహోవా అధిపతియగు తమ దేవుని మందిరమును పనిచేయ మొదలుపెట్టారు. ఏంటండి? జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళ మనస్సుల్ని దేవుడు ప్రేరేపించాడు. ఇందా చెప్పాను యెహోషువ ఎవరు? ఏమండి? ఫినెహాసు సంతానం నుంచి వచ్చిన ప్రధాన యాజకుడు. జెరుబ్బాబెలు కూడా చూడాలి మనం. అసలు ఎవరి జెరుబ్బాబెలు? వెళదాం దేవుని యొక్క వాక్యంలోంచి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామగంట కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను శిక్షిస్తాను. కానీ నేను కొట్టివేసిన సౌలుకు నా కృపను దూరం చేయను. ఏంటంటే దావీదుతో చేస్తాను నిబంధన. జాగ్రత్తగా మాట.
దావీదు నమ్మకమైనటువంటి వాడు, యథార్థవంతుడు, దేవుని పట్ల రోషం కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. అవును, దావీదును బట్టి దేవుడు ఒక కొత్త నిబంధన చేస్తా ఉన్నాడు. దావీదు, నీ చేతులు రక్తం చెందించి నాకు మందిరాన్ని కట్టదు, నీ కడుపున నీ నడుములోంచి వచ్చిన ఒక కుమారుడు నా కోసం మందిరం కడతాడు, ఆయనే సొలొమోను. దేవుడండి దావీదును బట్టి నిత్య రాజ్యం లేదా నిత్య సింహాసనం నిబంధన చేస్తా ఉన్నాడు. దావీదు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దావీదు యొక్క యథార్థతను బట్టి, దావీదు యొక్క దేవుని పట్ల ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు అంటండి దావీదు యొక్క వంశానికి నిత్యము ఈ సింహాసనం మీద నీ వాడు ఉండక మానరు. యెకోన్యా అనేటువంటి ఆయన వరకు ఈ దావీదు యొక్క సింహాసనం మీద ఉన్నారు. కానీ యెకోన్యా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, యెకోన్యా చెడుతనాన్ని బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను దేశానికి చెరపట్టబడ్డారు 70 సంవత్సరాలు. ఈ యెకోన్యా ఎవరంటే ఈ దావీదు యొక్క వంశం నుంచి వచ్చిన వాడే. చదువుదాం. హగ్గై గ్రంథం చూస్తే హగ్గై 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు. ఈ షయల్తీయేలు ఎవరంటే ఈ యొక్క యెకోన్యా కుమారుడు అన్నమాట. ఏమండి, దావీదు యొక్క వంశానికి దేవుడు మాట ఇచ్చాడు, నిత్య నిబంధన చేశాడు. నీ సింహాసనం మీద నీ రాజ్యంలో నీ సంతానం ఉండక మానదు అని. మాట తప్పడండి నీ దేవుడు. ఎన్నిసార్లు మనం మాట తప్పుతున్నాం, ఎన్నిసార్లు నిబంధనలు కొట్టివేస్తున్నాం, ఎన్నిసార్లు మనం తీసుకున్న తీర్మానాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాం. దేవుడు మాట తప్పడు. దావీదుతో వాగ్దానం చేశాడు, నిత్యము ఈ సింహాసనం మీద నీ సంతానం వాళ్ళు ఉంటారు. యెకోన్యా చెడుతనాన్ని బట్టి ఆ రాజ్యం పోయింది. కానీ బైబిల్ చెప్తాం జెరుబ్బాబెలు అంటండి యోధా దేశం మీద అధికారి అని బైబిల్ చెప్తాం. జెరుబ్బాబెలు దావీదు యొక్క వంశంలోంచి వచ్చిన వాడు. ఇంకా మీకు అర్థం అవ్వండి. మత్తయి సువార్త చదువుదాం ఒక మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. సల్మానును కనెను, రాహాబునందు బోయజును కనెను, బోయజునందు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైను కనెను, యెషై రాజైన దావీదును కనెను. 12వ వచనం చదివితే బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యెకోన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. ఇదండి వంశం, దావీదు యొక్క వంశం. దావీదు యొక్క సంతానం నుంచి వచ్చిన వాడే జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు సంతానం నుంచి వచ్చిన వాడే మన రక్షకుడు యేసు క్రీస్తు. ఎంత గొప్ప భాగ్యం! దావీదు యొక్క మంచితనాన్ని బట్టి, దావీదు యొక్క నమ్మకత్వాన్ని బట్టి నిత్య సింహాసనం. అవును, చివరికి యేసు రాజే రాజుగా ప్రభువుగా పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా! నిత్య రాజ్యం, నిత్య సింహాసనం వాగ్దానం చేశాడు దావీదుతో. మాట తప్పలేదు, ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. మరి నీవు ఈ మాట ఎన్నిసార్లు తప్ప? నిబంధనను మీరి ఏలి అంటున్నాడు, నీ జనులు నిబంధనను త్రోసివేసి బలిపీఠం పడగొట్టేసి నీ ప్రవక్తలను ఖడ్గముతో చంపేశారు. ఏమండి, నీ బలిపీఠం కడుతున్నావా? నీ నిబంధనలు తిరిగి పునరుద్ధరించుకుంటావా? దేవుని హత్తుకుని జీవిస్తావా? దేవునికి నమ్మకత్వంగా బ్రతుకుతావా? రోషం కలిగి ఉంటావా? దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఆసక్తి చూపుతావా? అయితే నీ సంతానం దీవించబడతారు తరతరాలు. దావీదు యొక్క వంశం జెరుబ్బాబెలు వరకు. ఏంటి, జెరుబ్బాబెలు మనసును, యెహోషువ మనసును దేవుడు ప్రేరేపిస్తే తిరిగి దేవాలయం కడతా ఉన్నారు. వాళ్ళు దేవుని మందిరాన్ని కడతా ఉన్నారు. నీ మనసును ఎన్నిసార్లు ప్రేరేపిస్తున్నాడు దేవుడు? వినవా దేవుని మాట? లోబడవా? విధేయత చూపవా? దయచేసి ఆసక్తి కలిగి ఉందాం మన దేవుని విషయం. రోషంగా బ్రతుకుదాం మన దేవుని కొరకు. ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తులుగా ఉందాం. దేవుని కోపాన్ని మళ్లించేవారుగా ఉందాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఏమండి, ఫినెహాసును బట్టి తరతరాలు ఆశీర్వదించబడతాం.
ఫినెహాసు తీసుకున్న నిర్ణయం, తాను తీసుకున్న ఒక తీర్మానం, ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం కూడా నీ తరతరాల దీవెన, వంశ పారంపర్యం, ఆశీర్వాదం చూస్తావు. లేనట్లయితే ఏలీ వంశం వలె, గెహజీ వంశం వలె పతనమైపోతాం. కాపాడుకుందాం తరతరాలు, అనేక మందికి రాబోయే తరాలకి మనం ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు మనందరికీ సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడ, కృపామయుడు, వందనాలు, స్తోత్రాలు. ఫినెహాసుని బట్టి, అతను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి, నీ విషయంలో రోషం కలిగి ఉండడానికి, ఆసక్తి కలిగి ఉండడానికి బట్టి అతని వంశాన్ని నువ్వు దీవించావు. నిత్య నిబంధన చేసి సమాధాన నిబంధన ఈరోజు మాతో కూడా, మేము కూడా నీ కొరకు రోషంగా బ్రతకడానికి సహాయం చేయాలి. మా పిల్లలు దీవించబడాలి. మా రాబోయే తరాలు ఆశీర్వదించబడాలి. మేము తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నది. దావీదు వలె, అవును, నిత్య సింహాసనం దావీదును బట్టి, నిత్య నిబంధన, యాజక నిబంధన ఫినెహాసును బట్టి ఈరోజు మేము కూడా ఒక ఫినెహాసు వలె, ఒక దావీదు వలె నమ్మకమైనటువంటి యాజకులుగా, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మేము బ్రతకడానికి సహాయం చేసి మా ద్వారా మా రాబోయే తరాలు దీవించబడాలని కోరుచున్నాను. యేసు నామములో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మధ్య